హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ పే స్కేల్స్ నిర్ణయించే విధానం గురించి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ పే స్కేల్స్ ఎలా నిర్ణయిస్తారని తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మధ్యంతర వృత్తి ఐఆర్ని 30% ప్రకటిస్తే ఆ తర్వాత పీఆర్సీ పే స్కేల్స్ ఎలా నిర్ణయిస్తారో ఒక అవగాహన కోసం అయితే ఇప్పుడు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. అలాగే పీఆర్సీ ఎప్పుడు నియమించవచ్చు, కమిషన్ని, అలాగే ఐఆర్ ఎంత శాతం ఇవ్వచ్చు, తదితర అంశాల గురించి కూడా ఈ వీడియోలో చర్చిద్దాము. ఇకపోతే పీఆర్సీ నియమించేటప్పుడు, పీఆర్సీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పీఆర్సీలో మనకు ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. సో పీఆర్సీ ప్రక్రియ అనేది ఫిట్మెంట్ అనేది చాలా కీలకమైనది. సో గత 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్గా ఇచ్చారు. మరి ఇప్పుడు 12వ పీఆర్సీలో ఒక 20% తక్కువలో తక్కువ 20% అనుకుంటే జూలై 2023 నాటికి ఉన్నటువంటి కరువు భత్యం డిఏడిఆర్లు 33.67%గా ఉన్నాయి. సో మరి పీఆర్సీ అమలు చేసే సమయానికి ఉన్నటువంటి డిఏ శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. మరి ముందున్న డిఏను జీరో చేసి కొత్త పీఆర్సీ వచ్చిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి డిఏని అయితే లెక్కిస్తారు. ఇది ఆనవాయితీ. సో మనకి ప్రభుత్వం ఎందుకో జూలై 2023 వరకు డిఏను ప్రకటించింది, విచ్ ఈస్ 33.67%. యాక్చువల్గా జూలై 2023 నుంచే పీఆర్సీ ఇంప్లిమెంట్ కావాల్సి ఉంది. సో అప్పటి నుంచి పీఆర్సీ ఇంప్లిమెంట్ కాలేదు, మరియు డిఏను ప్రకటించలేదు. అంటే మనకు కేంద్రము 2024 జనవరి జూలై డిఏలను ప్రకటించినప్పటికీ రాష్ట్రం ప్రకటించలేదు. మరి డిఏలు ప్రకటిస్తుందా, లేదంటే ఈ పీఆర్సీతో సహా డిఏలు ప్రకటిస్తుందా అని తెలియాలి. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ముందుగా మనకు డిఏ ప్రకటించే అవకాశం ఉందండి. ఒక డిఏ అయినా సరే జనవరి 2024 సంబంధించిన డిఏ ఒకటి ప్రకటించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రము జనవరి 2025 డిఏను మార్చిలో, అంటే మనకు వచ్చే నెలలో, ఇంకో నెలలో అయితే ప్రకటిస్తుంది. సో మరి ఈసారి 3% ప్రకటిస్తారని అయితే అంటున్నారు. చూడాలి. సో జనవరి 2024 డిఏను కేంద్రము 4% అయితే ప్రకటించింది. కాబట్టి రాష్ట్రము మరొక 3.67% ప్రకటించాల్సి ఉంది. దీంతో డిఏలు 37%కి చేరుకునే అవకాశం ఉంది. కాకపోతే మనకు పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ అనేది 33.67%గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఫిట్మెంట్ గురించి తెలుసుకుందాము. ఫిట్మెంట్ మరియు డిఏ లెక్కింపు. ఒకవేళ ఫిట్మెంట్ కనుక 20%గానే ఉంటే తక్కువలో తక్కువగా మరి జూలై 2023 నాటి డిఏడిఆర్ని కలుపుకుంటే మొత్తము 53.67% బేసిక్ అయితే పెరుగుతుంది. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని చూద్దాము. సో ఒక ఉద్యోగ బేసిక్ 40,000గా తీసుకున్నట్లయితే పెరిగిన శాతం వచ్చేసి 53.67% మనకు దీనికి అదనంగా అయితే పెరుగుతుందన్నమాట. సో మరి మనకు 40,000 సంబంధించి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మన బేసిక్ ఎంత బేసిక్ పే ఇంటూ పర్సెంటేజ్‌ని మనము ఇంటూలో వేస్తాము. 53.67 డివైడెడ్ బై 100గా మనకు బేసిక్ పే ఎవరికెంత ఉన్నా సరే ఆ అమౌంట్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో 40,000 తీసుకుంటే రూ. 61,468 వస్తుంది. అట్లా మనకు ఎక్కువ ఇంత తీసుకుంటే అంత ఈ విధంగా అయితే రావటం జరుగుతుంది. సో మరి ఇది పెరిగిన పర్సెంటేజ్ మాత్రం చూపిస్తుందండి. దానికి తోడుగా మనము బేసిక్‌ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 21,468 రూపీస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ క్యాలిక్యులేషన్ ప్రకారంగా 40,000 ఇక్కడ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే, సో 40,000 ప్లస్ 21
రూ. 1468 కలిపి మొత్తం 61,000 అబోవ్ అవుతుంది. అంటే పీఆర్సీ వచ్చిన తర్వాత ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క బేసిక్ జీతంలో ఖచ్చితంగా పెరుగుదల అయితే ఉంటుంది. ప్రభుత్వం నుండి ఉద్యోగులు, పెన్షన్లు ఆశిస్తున్నది ఏంటంటే ప్రభుత్వం త్వరగా ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులను ఐఆర్ ప్రకటించి అలాగే ఆ తర్వాత పీఆర్సీని అమలు చేస్తే వారి జీవితాల్లో గణనీయమైన మెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. మరి పీఆర్సీ వల్ల లాభాలేంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే, జీతాల్లో పెరుగుదల. ఉద్యోగులకు బేసిక్ పే గణనీయంగా పెరుగుతుంది. పెన్షనర్లకు ప్రయోజనం. పెన్షన్ కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇది వారి ఆర్థిక భద్రతకు ఉపయోగపడుతుంది. అలాగే మనోధైర్యం గూడా ఉద్యోగ పెన్షన్‌లో నింపినట్లయితుంది. పీఆర్సీ అమలు ద్వారా మరింత ఉత్సాహంగా అయితే ఉద్యోగులు పనిచేసే అవకాశం గూడా ఉంటుంది. ప్రభుత్వానికి విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని త్వరగా ఐఆర్, పీఆర్సీలను ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. మరి ఈ విధంగా 12వ పీఆర్సీ ఉద్యోగ పెన్షనర్ల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తుందని అయితే ఆశిద్దాము. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని అయితే కోరుకుందాం.